ఏషియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యమును చూడండి. 9వ అధ్యాయం 6వ వచనములో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే 5 పేర్లు ఇక్కడ ఇవ్వబడి ఉన్నవి. ఒక పేరు ఏమిటి అంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం అంటే ఏంటిదండి? సైన్స్ ఒప్పుకోదు, మనుషులు ఒప్పుకోరు, తర్వాత డాక్టర్స్ కూడా ఒప్పుకోరు. అంటే అటువంటి కార్యాలు, అంటే ఏది జరగకూడదో అది జరగడం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, నా కుర్చీ నుండి ఇప్పుడు నేను కూర్చున్న ఈ ప్లేస్ నుండి కొద్దిగా నేను బయటికి వచ్చి కొద్దిగా లేచి ఒక 10 ఫీట్ హైట్కి వెళ్ళి నేను గాలిలో ఎగిరినట్లు అలా ఎగిరితే అందరూ ఆశ్చర్యపడతారా లేదా? ఆశ్చర్యపడతారు. అదే ఆశ్చర్యం. ఏది జరగకూడదో అది జరగడం, అదే ఆశ్చర్యం. ఛాన్సే లేదు బ్రదర్, ఇది అసలే కాదు, ఇక మార్గమే లేదు అన్నప్పుడు ఏదైనా అక్కడ జరిగితే దానిని ఆశ్చర్యం అని చెప్తారు. సూర్యాపేట మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఒక తల్లి మంచిగా పెద్ద వయస్సు, అంటే నేను అనుకుంటున్నాను దాదాపు ఒక 50 years ఉండవచ్చు. ఎలా పరిగెత్తుకొని వచ్చిందంటే స్టేజ్ మీద ఒక యవనుడు పరిగెత్తినది అందరికీ ఆశ్చర్యం కలిగినది. అంటే ఆశ్చర్య కార్యం దేవుడు చెయ్యగలడు. కన్యకు గర్భవతిగా కావడం ఆశ్చర్యమే కదండి. సైన్స్ ఒప్పుకోదు, లోకం ఒప్పుకోదు. కానీ ఆయన జన్మం, ప్రారంభం, అదే ఆశ్చర్యం. మన దేవుడు ఆశ్చర్య కార్యాలను చేయువాడు. దేవుడు అంటే ఆ గుణం ఉండాలి, దేవునికి ఆ అర్హత ఉండాలి. ఆశ్చర్య కార్యమును చేయువాడు దేవుడు. లేకపోతే దేవుడని మనం అంగీకరించలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత ఉండాలి. ఒక్కొక్క పదవిలో ఉన్నవారికి ఒక్కొక్క అర్హత ఉండాలి. కానీ మనము దేవునికి కూడా ఆశ్చర్య కార్యమును చేయువాడే దేవుడు. లేకపోతే దేవుడని ఎందుకు చెప్పాలి? దేవుణ్ణి లిమిట్ వేరు, నరుణ్ణి లిమిట్ వేరు. నరుడు చేయలేని వాటిని దేవుడు చేస్తాడంట. గాలి, పెద్ద గోదాం ఉన్నదంట, ఆ గోదాంలో గాలిని పెట్టిండంట దేవుడు. ఎప్పుడు అవసరమో దాన్ని యూజ్ చేస్తాడంట. అవును. ఒక్కొక్క ఐలాండ్ అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మాత్రం కొద్దిగా భూమి ఉంటుంది, ఐలాండ్ అంటారు. వాటిని ఒక చిన్న డస్ట్ను ఇట్లా లేపినట్టు లేపుతాడంట వాటిని. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆయన హస్తమే సూర్యుడిని భూమిని చేసిందంట. ఆకాశమును విశాలపరిచిందంట ఆయన హస్తం. ఇప్పుడు ఎన్నో బాంబులు వేస్తున్నారు, మిసైల్స్ పంపుతున్నారు, దాడి చేస్తున్నారు. దేశాలకు బాగా యుద్ధాలు జరుగుతున్నవి. సూర్యుడిని ఎవరైనా అటాక్ చేశారా? అటాక్ వస్తుందా సూర్యుడిని? చంద్రుని వైపు మిసైల్ని తిప్పి చంద్రుణ్ణి నేను అటాక్ చేస్తాను లేకుండా చేస్తానని ఎవరైనా చేయగలరా? ఆలోచన కూడా చేయలేడు నరుడు.
తలంపులకు కూడా రాదు. నేను సూర్యుడిని అటాక్ చేస్తా, లేకుండా చేస్తా. అది చేయలేరు. ఎందుకంటే దేవుని లిమిట్ వేరు, నరుని లిమిట్ వేరు. నరుడు చేయలేని కార్యాలను దేవుడు చేస్తాడు. ఆశ్చర్యకరుడు. పశువుల పాకలు జన్మించిన ప్రభు ఆశ్చర్యకరుడు, ఆయనకి ఇవ్వబడిన పేరు. కాబట్టి మీ జీవితంలో ఆశ్చర్యం జరగాలన్నా ఈ ప్రభు రక్షకుడుగా మీ జీవితంలో ఉండాలి. రక్షకుడుగా మిమ్మల్ని రక్షించాలి. నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. నరకానికి వెళ్ళకుండా మిమ్మల్ని ఆయన రక్షించాలి. సేవియర్, రక్షణ పొందాలి. రక్షకుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అందరికీ శుభవార్త, ఒక వర్గానికి కాదు, ఒక గుంపుకు కాదు, అందరికీ శుభవార్త ఏంటిదంటే రక్షకుడు జన్మించి ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆశ్చర్య కార్యం ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి హృదయాన్ని మారుస్తాడండి. అది ఎవరు చేయలేరు. ఒక హృదయమును మార్చగలమా? డబ్బు ఇచ్చి మార్చగలమా? ఒక వ్యక్తిని బాగా అప్పు ఇచ్చి, ఓ నేను చెప్పినట్టు విన్నయ్యా, నేను చెప్పినట్టు చెయ్యి అంటే అప్పు ఇచ్చిన మాత్రము, అప్పు తీసుకున్నాము కదా, ఇక ఆయనకు లోబడదాం, ఆయన చెప్పినట్టు వింటాం. అప్పు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఒక వ్యక్తిని కొన్నా అతని హృదయమును మార్చలేం. హృదయం ఏ తలంపుతో ఉంటుందో, ఏ ఆలోచనతో ఉంటుందో దాన్ని మార్చలేం. ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే ఆ పనిని చేయగలడు. అందరూ చేయలేరు. అందుకే ఈ రక్షకుడు చేసే ఫస్ట్ ఆశ్చర్య కార్యం ఏమిటి అంటే ఒక వ్యక్తి హృదయమును మార్చగల శక్తి ఆయనకు ఉన్నది. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. హృదయమును మార్చగలను, హృదయమును మారుస్తాను. లేకపోతే హృదయమును మార్చలేం. కొందరు అంటారు వీళ్ళు మతమును మారుస్తారని. మార్చలేం. అది ఎవరి వల్ల కాదు. వారి విశ్వాసం వారికి ఉంటుంది. కానీ ప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే హృదయ తలుపును నేను తట్టుచున్నాను. తెరిస్తే, నా మాటకు లోబడితే, నా మాట విని, నా స్వరం విని తలుపు తెరిస్తే నేను అతనిలోనికి వస్తాను. లేకపోతే నేను రాను. ఫోర్స్ లేదు, తప్పకుండా మార్చాలని ఏం లేదు. నీవు ఇష్టపడితే, నీవు తలుపు తెరిస్తే వస్తా. నీ హృదయంలో ఒక గొప్ప మార్పును నేను కలుగజేస్తా. చాలామంది బాగా డ్రింక్ చేసేవారు చూడండి, ఇప్పుడు మార్పు చెంది మంచిగా దేవుళ్ళో ఉన్నారు. చాలామంది ఎన్నో సాక్ష్యాలు, కొన్ని వందల సాక్ష్యాలు చెప్పవచ్చు. వారిని మార్చలేం. మా ఫ్యాక్టరీలో కూడా గేట్ వరకు మంచిగా వస్తారు. గేటు దాటంగానే మెల్లిగా మనసు ఆ కొట్టుకు వెళ్ళిపోతాం, అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం అని కొందరు ఉన్నారు. మార్చలేం. దేవుడు ఒక్కడే ఒక వ్యక్తి హృదయమును మార్చగలడు. ఆశ్చర్యం అదే. ఆశ్చర్యకరుడు చేస్తున్న ఫస్ట్ పని మీ హృదయమును ఆయన మార్చగలడు. సెకండ్, ఆయన పశువుల పాకలు జన్మించాడు. ఎవరైనా పెద్దవారు వచ్చి పశువుల పాకలు జన్మిస్తారా? కనపడని గొప్ప దేవుడు, భూమి ఆకాశములను చేసిన అంత గొప్ప దేవుడు, సృష్టి పిత, తన స్థానము, ఉన్నతమైన స్థానమును విడిచి, సింహాసనమును విడిచి ఆయన వచ్చి నరుడుగా ఈ లోకానికి వచ్చి పశువుల పాకలు జన్మించడం ఏమిటండి? అక్కడనే ఉన్నది ఆశ్చర్యం.
అంటే పెద్ద పెద్ద వారి ఇంట్లో పుట్టవచ్చు కదా. పెద్ద పెద్ద దేశాలను ఏలుచున్న వారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు, పెద్ద పెద్ద వారు ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, వేల కోట్లకు అధిపతి చాలామంది ఉన్నారు, లక్షల కోట్లకు అధిపతి ధనవంతులు చాలామంది లోకంలో ఉన్నారు. వారి ఇంట్లో పుట్టవచ్చు కదా. చూడండి, దీన స్థితి తగ్గించుకొని అక్కడ జన్మించాడు. దానికి అర్థం ఏమిటి అంటే, పశువుల పాక వలె ఉన్న నరుణ్ణి హృదయం కూడా పెర్ఫెక్ట్ హృదయం కాదు. అంటే పశువుల పాక ఎలా ఉంటుంది, దుర్వాసన, దోమలు, అక్కడ మనుషులు ఉండుటకు అవకాశం ఉండలేరు. అక్కడ జన్మించాడంటే ఎటువంటి హృదయంలో కూడా, పాపాలతో నిండిపోయి మురికితో ఉన్న హృదయంలో కూడా నేను జన్మించగలను అని ఈ జన్మం ద్వారా దేవుడు లోకానికి చూపించాడు, ప్రూవ్ చేశాడు. కాబట్టి నీ పిలవంగానే నీలో ఆయన వస్తాడు. నీవు అతనికి టెంపుల్గా మారిపోతావు. నీ శరీరం దేవుని నివసించు ఆలయముగా మారిపోతుంది. నీలో ఆయన జన్మిస్తాడు. ఇది సెకండ్ ఆశ్చర్యం. దేవుడు చేయు రెండవ ఆశ్చర్యం. అవును, కాబట్టి ఈ దినము క్రిస్మస్ సందర్భముగా పిలువండి. ఆయన వస్తాడు, మీలో నివసిస్తాడు. తర్వాత మూడవ ఆశ్చర్యం ఏమిటి అంటే, పశువుల పాకలో అక్కడ బంగారం వస్తుందా? పశువుల పాక చీకటిగా, లైట్ లేకుండా, ఏ డెకరేషన్ లేకుండా ఎలా ఉంటుంది? అటువంటి పశువుల పాక ఏమైంది? జ్ఞానులు ఒక నక్షత్రమును చూసి, తూర్పు దిక్కున నక్షత్రమును చూసి జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులకు ఆ నక్షత్రం దారి చూపించినది, ముందుగా నడిచినది, కరెక్ట్గా ఆ శిశువు ఎక్కడ జన్మించాడో ఆ ఇంటి మీద వచ్చి నక్షత్రం అక్కడ ఆగింది. లోనికి వెళ్ళి ఆ శిశువును వారు పూజించి సాగిలపడి ఏం చేశారంట? పెట్టెలు విప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకగా సమర్పించారంట. పెట్టెలు విప్పి అంటే వచ్చినప్పుడు ట్రంక్ బాక్స్ పెట్టెలు పట్టుకొని వచ్చారు. అవును, ఇంటి నుండి వచ్చినప్పుడే పెట్టెలు తీసుకొని వచ్చారు. ఒంటెల మీద విప్పి బంగారం, సాంబ్రాణి, బోలం కానుకగా పెట్టారు. పశువుల పాక ఎలా అయిపోయింది? సందడి, సంతోషం, అబ్బ కలగల ఆ సందడి. అక్కడ వచ్చి బంగారమును సమర్పించడం ఏంటిది? ఆశ్చర్యం. కాబట్టి ఎప్పుడు యేసు ప్రభు నీలో జన్మిస్తాడో ఆ తర్వాత ఆ సంతోషం వేరు. సంతోషం వేరు. ఇప్పుడు ఏజ్ పెరిగినప్పుడు టెన్షన్ అవుతుంది, ప్రాబ్లం వస్తుంది, హార్ట్ మీదనే పడుతుంది లోడ్. హార్ట్ మీద పడుతుంది, బీపీ పెరుగుతుంది, హార్ట్ మీద పడుతుంది, హార్ట్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది. యేసు నీలో ఉండే ఆయన నిన్ను బోధించి నడిపించి చక్కగా ముందుకు తీసుకొని వెళ్తాడు. కొద్దిగా ఆగు, నెమ్మదిగా ఉండు. నీ కోపం ద్వారా ఏదైనా సాధించగలుగుతావు? ఆగు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. మనతో మాట్లాడి మనకు కరెక్ట్గా దేవుడు నడిపించి టెన్షన్ లేకుండా ఎప్పుడు కూడా మనకు సమాధానము, సంతోషం, నెమ్మదిని ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, 3 ఆశ్చర్య కార్యాలు చెప్పాను. ఫస్ట్ మన హృదయంను మార్చడం, సెకండ్ మన హృదయంలో రావడం, మూడవదిగా హృదయంలో వచ్చిన తర్వాత గొప్ప సంతోషం. ఈ 3 ఆశ్చర్య కార్యమును మీ జీవితంలో నేడే మీరు పొంది దేవునికి సాక్షిగా మీరు జీవిస్తారా? ప్రభు మిమ్మను పిలుచుచున్నాడు ఈరోజు. నాకు కావాలి, మీ హృదయం కావాలని దేవుడు అడుగుచున్నాడు.
హృదయ తలుపును తట్టుచున్నాను, తెరవండి, నేను లోనికి వస్తాను, లేకపోతే లేదు. కాబట్టి మనం అడుగుదాం, ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ను మనం పొందుతాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువా, ఈ క్రిస్మస్ సందేశం ఈ ప్రజలకు ఇవ్వటకు నీవు కృప ఇచ్చావు, చెప్పాను. ఆశ్చర్య కార్యం ఏమిటి అని వారికి చెప్పాను. ఇప్పుడు ఎవరెవరు తన హృదయమును తగ్గించుకొని దీన మనసుతో ఎవరు అడుగుచున్నారో వారిలో ప్రవేశించండి, జన్మించండి, సంతోషం దయచేయండి, బాధ దుఃఖము అన్నిటిని తొలగించి నెమ్మది దయచేయండి. ప్రభువా, మీ హస్తమును వారి మీద చాపండి. ఇప్పుడే ఒక అద్భుతం జరగాలి. మిరకిల్ కొరకు మేము కనిపెడుతున్నాం, కార్యం చేయండి తండ్రి. అడ్డు ఆటంకములను, అపవాది క్రియలను యేసు నామములో బంధించి మేము ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి తండ్రి. ఈ క్రిస్మస్ దినం నీ బిడ్డలను ప్రత్యేకముగా బ్లెస్ చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్, తర్వాత జడ్సన్ అబ్రహాం తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ 2 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చుచున్న స్పిరిచువల్ మెసేజెస్ను వినండి, లైవ్ ప్రోగ్రామ్స్ను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బంధువులు, తెలిసిన వారు, ఫ్రెండ్స్ అందరికీ తెలుపండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.